దురాశ దుఃఖానికి చేటు. రచించింది డాక్టర్ రమ్య స్వరూప్. అనగనగా అంబికాపురం అని ఒక ఊరు ఉండేది. అక్కడ చాలా కుటుంబాలు నివసిస్తూ ఉండేవి. వాటిలో ఒక కుటుంబానికి పెద్ద కొడుకు వెంకయ్య. వాళ్ళ ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకయ్య వాళ్ళ నాన్న కూడా తనతోనే ఉండేవాడు. తండ్రిపై ప్రేమ, భక్తి, శ్రద్ధలు మక్కువ వెంకయ్యకి. ప్రతి ఏడాది వెంకయ్య వాళ్ళ నాన్న కొంత ధనం ముడుపు కట్టి తిరుపతి హుండీలో వేసి రమ్మని పంపించేవాడు వెంకయ్యని. ఈసారి కూడా అలానే ఇచ్చాడు వెంకయ్యకి. కానీ వెంకయ్య ఈసారి తిరుపతి వెళ్లకుండా పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఏదైనా డబ్బు సంపాదించే మార్గం వెతకాలనుకున్నాడు. తన వద్ద ఉన్న ముడుపులో ధనాన్ని పొదుపుగా వాడుకున్నాడు. అక్కడ పెద్ద ఇల్లులు, బంగ్లాలు చూశాడు. ఒక ఇల్లు చూడగానే అది కొనాలనిపించింది. అనుకోకుండా ఇల్లు అమ్మబడును అని రాసుంది. అది చూసి వెంటనే లోపలికి వెళ్ళి అడిగాడు. ఆ యజమాని చెప్పిన ధరకు సరిపడ ధనం తన దగ్గర లేకపోవడంతో మరల తిరుపతికి పయనమయ్యాడు. వెంకయ్య తిరుపతి చేరుకున్నాడు. తిరుపతికి చేరుకున్న వెంకయ్యకి భయం మొదలైంది. ముడుపులో కొంత భాగాన్ని ఖర్చు పెట్టినందున దేవుని ఆగ్రహానికి గురి అవుతాడేమో అని భయం. తన వద్ద మిగిలిన ధనాన్ని హుండీలో వేసి ఇంటి దారి పట్టాడు. ఊరికి చేరుకున్న తర్వాత తన తండ్రిని పట్టణంలోకి వెళ్ళడానికి డబ్బులు అడిగాడు. తన తండ్రి ససేమిరా ఒప్పుకోలేదు. కానీ వెంకయ్య తన మొండితనంతో ఒప్పించాడు. తండ్రి వద్ద ధనం తీసుకొని పట్టణానికి వెళ్ళాడు వెంకయ్య. తను ముందు చూసిన ఇల్లు కొనడానికి వెళ్ళాడు. కానీ డబ్బుతో కొన్న తర్వాత అప్పుల పాలు కావడం కన్నా మరికొంచెం డబ్బు సంపాదించి ఒక ఇల్లు కొనడం మంచిదనుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో పాల వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. పాల వ్యాపారం మొదలుపెట్టాడు. నెమ్మదిగా తన వ్యాపారం పెరిగింది. బాగా డబ్బు సంపాదించాడు. ఇల్లు కొనుక్కున్నాడు. తన తండ్రిని కూడా తన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఇలా రోజులు గడుస్తుండగా వెంకయ్యకి దురాశ మొదలైంది. తన దురాశ వల్ల పాలల్లో నీళ్లు కలపడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన తన తండ్రి చాలాసార్లు హెచ్చరించాడు. కానీ వెంకయ్య ఆ మాటలని పట్టించుకోలేదు. ఇది ఇలా ఉండగా ఒకసారి ఒక జమీందారు తన ఇంట్లో పెళ్లికి 10 లీటర్ల పాలు కావాలని చెప్పాడు. ఒక పక్క తన పశువులు బలహీనంగా ఉన్నాయి. తన పాలేరుకి చెప్పి మందులు తెప్పించాడు. ఆ రోజు పొద్దున పాలేరు మందులను నీటిలో కలిపి పెట్టాడు. ఏదో పని కోసం అలానే వదిలి వెళ్ళాడు. 10 లీటర్ల పాల కోసం తెలియక పొరపాటున ఆ మందు కలిపిన నీటిని పాలల్లో పోసేశాడు వెంకయ్య. తర్వాత ఆ పాలని పెళ్లివారింటికి పంపించారు. ఆ పాలతో రకరకాల పిండి వంటలు చేశారు. అవి తిన్న వారందరికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆరా తీయగా పాల వల్ల అని బయటపడింది. అందరూ వెంకయ్యను నిలదీశారు. వెంకయ్య తన తప్పు ఒప్పుకోవలసి వచ్చింది. తను చేసిన పనికి శిక్షగా భారీ జరిమానా మరియు అందరి వైద్యానికి అయ్యే ఖర్చు పెట్టమన్నారు. దీని తర్వాత తన వ్యాపారం తగ్గిపోయింది. అందరూ తన దగ్గర పాలు కొనడం మానేశారు. తన పరిస్థితి మొదటికి వచ్చింది. నీతి. వెంకయ్య తన తండ్రి మాట వినకుండా దురాశకి పోయి తన సంపాదనని, అందరి నమ్మకాన్ని కోల్పోయాడు. కాబట్టి పెద్దల మాట పెన్నిది మూట. దురాశ దుఃఖానికి చేటు.